ఇక్కడ సరళీకృత ఆర్థిక విధానాల్లో ఒకటి మనం తీసుకుంటే విదేశ వ్యాపార విధానం. విదేశ వ్యాపార విధానం. రెండోది విదేశ సాంకేతిక విధానం. మూడోది విదేశ అంటే ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. ప్రభుత్వ రంగ విధానం. మరి వీటిని మనం వాస్తవానికి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగాలుగా మనం చెప్తున్నాం. అంటే విదేశ వ్యాపార విధానం అంటే ప్రభుత్వం యొక్క అంటే ఎగుమతి దిగుమతుల మీద ఉండే ఆంక్షను తొలగించటం, దిగుమతులను సరళీకృతం చేయటం, దిగుమతి సుంకాలను తగ్గించడం అనేది విదేశ వ్యాపార విధానంలో భాగాలు. అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశంలోకి అనుమతించుకోవాలి, ఇన్వైట్ చేయాలి అనేది కూడా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న నియమాలు. ప్రభుత్వ విధానం అంటే ప్రభుత్వ రంగానికి అంటే 1948లో కానీ 1956లో కానీ 1977లో కానీ 1980లో కానీ ఇండస్ట్రియల్ పాలసీలను మన దేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించడం. అంటే 1956 పారిశ్రామిక తీర్మానంలో ఇక్కడ ప్రభుత్వ రంగానికి 17 రకాల పరిశ్రమలు రిజర్వ్ చేసినాం. అంటే ఏ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండాలి, ఏ పరిశ్రమలు మిశ్రమ రంగంలో ఉండాలి, అసలు ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, మరి ఫేరా చట్టం ఉంది, మరి ఎంఆర్టీపీ చట్టం ఉంది, లైసెన్సింగ్ చట్టం ఉంది, ఆ చట్టాలను ఎలా మనం సరళీకృతం చేయాలనేది ప్రభుత్వ విధానంలో ముఖ్య అంశాలు. అంటే ఈ 3 అంశాలు సరళీకృత ఆర్థిక విధానంలో భాగాలు.